హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనిక ఎంసీఏ వ్లాగ్స్. ఈరోజు మనం తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసుకుందామండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారిని కొన్ని సెకండ్లు దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర ఉంటుంది. స్వామివారి దేవాలయంలో ప్రతి అడుగు వెనక ఎంతో విశిష్టత ఉంటుంది. స్వామివారి అర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు, విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దాని ఆంతర్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు ఈ అనంతాళ్వారు. ఇతడు శ్రీవారి కొండ వెనక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకుంటాడు. అలా పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుంటారు. అలా అనుకొని చెరువును తవ్వడం మొదలు పెడతారు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకొని ఆరంభిస్తారు. అలా చెరువు త్రవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలి అనుకొని 12 సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. అలా గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకు విసురుతాడు. అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనపడకుండా మాయమైపోతారు. అప్పుడు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతారు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. అలా గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అలా అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. ఇదండి ఈ స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తు చేసుకోండి.
స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ గుణపాన్ని మాత్రం చూడడం మర్చిపోమాకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.